మొదటిగా ప్రక్షాళన కమిటీ ప్రక్షాళన సభకు వచ్చిన ఆర్యవైశ్యులందరూ అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రక్షాళన అనేది మనకు చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు 4 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా. నేను జనసాక్షి విలేకరిని, జనసాక్షి నగరకల్ నియోజకవర్గ విలేకరిని. నేను ప్రతి గ్రూప్లో చూస్తుంటా. మన వైశ్యుల న్యూస్ ఏమైనా వచ్చిందంటే అది ఏ పేపర్ అయినా దానికి సంబంధించిన దాంట్లో ఏమైనా మన వైశ్యులకు మంచి జరిగేది, మనకు లబ్ధి చేకూరేది, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధంగా మన పిల్లలకు విద్యార్థులకు ఏదైనా మంచి జరుగుతుందని న్యూస్ నేను సెర్చ్ చేస్తున్నాను ప్రతి పేపర్లో. కానీ 4 ఏళ్ల నుంచి ఈ వైశ్యులకు సంబంధించిన మన వైశ్యులకు సంబంధించిన ప్రక్షాళన కానీ ఎలక్షన్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ అవుతుందా అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. కానీ ఇవాళ నేను ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే ప్రక్షాళన అనేది ఒక పదం చూసే ఏమైనా మంచి జరుగుతుందా వైశ్యులకు, తెలంగాణ ఆర్య వైశ్యులకు ఏమైనా మంచి జరుగుతుందా అనే ఉద్దేశంతో నేను వచ్చానండి. నా వేదన ఏంటంటే నేను ఒక విలేకరిని, నేను 520 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్నానండి. నాకు ఓటు హక్కే లేదు. నేను అడిగినా ఏంటంటే నేను 520 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్నా, ఎమ్మటి నాకు సభ్యత్వ రసీదు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను ఒక విలేకరిగా పోయి నేను ఎవరి దగ్గర డబ్బులు కట్టాను డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర పోయి దబాయించి అడిగినాను. ఎందుకంటే భయపడేటట్టు కాదు. 520 రూపాయలు కట్టిన సభ్యత్వం ఏది అని అడిగినాను. అడిగితే నాకు సభ్యత్వ రసీదు ఇచ్చిన తర్వాత ఓట్లది ఉంటుంది కదండి, నల్లగొండ జిల్లా ఓట్లప్పుడు నేను పోయి ఏంటంటే నాకు ఓటు హక్కు లేదంటే కొంతమందిని మేము ఓటు హక్కుదారులుగా పెట్టుకుంటాం, అందరినీ పెట్టుకోమని అన్నారు. అదేంటండి, ఆర్యవైశ్యుడు అయినంత మాత్రాన ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్యులకు ఓటు హక్కు ఉంటుందా ఉండదా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. నాయకులు ఎవరైనా సరే ఆర్యవైశ్యులు అయినప్పుడు ఆర్యవైశ్యులకి ఓటు హక్కు ఉంటుందా ఉండదా? సమాధానం చెప్పండి. ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరైనా, కింద కూర్చున్నాడైన నాయకుడే, పైన కూర్చున్నాడైన నాయకుడే. ఇక్కడ రాజకీయాలు ఉండవు. ఆర్యవైశ్య కులం అయితే చాలేదు. అయితే నేను అనేది ఏంటంటే ఆర్యవైశ్యులు అందరూ ప్రతి జిల్లా కానీ మండలం కానీ రాష్ట్రం కానీ ఎప్పటికప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరగాలి. ఎలక్షన్స్ జరిగినప్పుడు నూతన కార్యవర్గము అంతకుముందు ఉన్న కార్యవర్గం ఏం సాధించింది చెప్పాలి. ఏం డెవలప్ చేసింది, ఆర్యవైశ్యులకు ఏం డెవలప్ చేసింది చెప్పాలి. మళ్ళీ నూతన కార్యవర్గం ఎవరైతే ఎక్కుతున్నారో మళ్ళీ 2 ఏళ్లకు ఏం డెవలప్ చేస్తారనేది కూడా ముందే చెప్పాలి. చెప్పి చేసి సాధించాలి. ఆ విధంగా సాధించుకుంటూ ఎవరైతే ఉత్తమమైన ఫలితాలు ఏ కమిటీ వాళ్ళు చేస్తారో అదే ఆర్యవైశ్యులకు మంచి జరగాలనేది నా ఉద్దేశం. అంటే వేరే పాయింట్ ఏమైనా కొత్త ఉంటే చెప్పండి. ప్రచార కార్యక్రమం పాయింట్. ఎందుకంటే అందరూ తెలుసుకున్న ప్రక్షాళన కమిటీ ఏంది, మహాసభలో జరిగిన మోసాలు, అక్రమాలు, అన్యాయాలు